25వ వచనం, 26వ వచనం చదువుదాం. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమెరను ఏర్పరిచెను అనే మాట. మీ ఊరికి పొలిమెర ఎక్కడ ఉందో నాకు తెలియదు. పొలిమెర దగ్గర ఏముంటాయి చెప్పండి? పొలిమెరలు ఏముంటాయి? ఊరికి చివరేముంటాయి? సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లో ఎవరుంటారండి అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉంటారంటారు కదా. బైబిల్ చెప్తా ఉంది, ఆ ఊరి పొలిమేర నీకు ప్రతిరోజు గుర్తు చేస్తా ఉంది, నువ్వు ఎంత గొప్పవాడవైనా, ఏ దేశం వెళ్ళినటువంటి వాడవైనా, నీ అంతిమ గమ్యస్థానం అదే. అక్కడికి చేరకముందే నీ హృదయంలో నీకు ప్రభువు రావాలా. ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేని మనిషి విర్రవీగుతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనిషికి పొలిమేర చెప్తా ఉంది, బాబు నువ్వు అందగాడివైనా, ఆస్తిమంతుడివైనా, దేశ విదేశాలు తిరిగినటువంటి వాడువైనా, జాగ్రత్త, నీ గమ్యస్థానం అదే. ఆ సమాధులు ఉన్నవారు అంటున్నారు, మీకులాగా విర్రవీగిన వాళ్ళమే, మీకులాగా తాగిన వాళ్ళమే, మీకులాగా తిరిగిన వాళ్ళమే. నాకు 5 బాబాయిలు. గత సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం 2 చచ్చిపోయారు ఒకే 2-3 నెలల్లో. మా బాబాయ్ చనిపోవడానికంటే ముందుగా ఆయన మా అమ్మతో చెప్పిన మాట, వదినా బాపట్లలోకి ఇల్లు కొనుక్కున్నాను, తెనాల్లోకి ఇల్లు ఉంది, కొంచెం బంగారం ఉంది, నా పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు అని చెప్పంటే మా మమ్మీ అంది, సరే బాబు జాగ్రత్త చూసుకో అంది. ఆ రోజు సాయంత్రం మా పిన్ని టీచర్గా చేస్తుంది. డ్యూటీ నుంచి రాగానే మా బాబాయ్ వంట బాగా చేస్తారు, పలా ఉండాడు, అందరు కలిసి తిన్నారు. తినిన తర్వాత మార్నింగ్ 4 o'clock లేచాడు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు. రాగానే మా పిన్నిని అడిగాడు, కొంచెం వాటర్ ఇవ్వమ్మా అని. తాగాడు, ఇక లేవలేదు, అలాగే పడుకున్నాడు. మమ్మల్ని అందరిని పిలిచారు రమ్మని. వెళ్ళేసరికి ఆయన లేడు, చనిపోయాడు. ఆయన ఎలాంటి వారండి అంటే దేవుడు తెలిసిన వాళ్ళే, చెప్పాను కదా, కానీ దేవుడు పరిచయమైన వాళ్ళు కాదు. వాకింగ్ చెప్తా ఉంటే వెనకాల కూర్చుని ఏమైనా వాళ్ళు తెలుసా, అరే ఆపరే ఇక చాలు, ఇక ఆపు, దోమలు కొడుతూనే ఆపేయి. అర్థమవుతుంది మాట. అలాంటి పరిస్థితి మాది. పాస్టర్ గారి వేదిక ఎక్కితే వాళ్ళ అనుమతి చూసుకుని మాట్లాడాలా. వాళ్ళు గనక ఇక చాలైనప్పుడు ఆపోతే లేచి వెళ్ళిపోతారు అంతే. అంత మాత్రమే కాదు, అయ్యా వాకింగ్ చెప్పమంటారా, వదిలే ఆపేయి, అలాగే ప్రార్థన చేసుకుందాం, వెళ్ళిపోవాలా. అంత మాత్రమే కాదు, అలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళ సంఘ పెద్దలు కూడా అర్థమవుతుందండి మాట. వెనకాల కూర్చుని మాట్లాడేది బూతు మాటలే, ఇక్కడ వాక్యం వినబడుతూనే ఉంటుంది. కానీ ఆయన అలా చనిపోయారు. చనిపోయిన తర్వాత మా పెద్ద బాబాయ్, ఆయనకి పిల్లలు లేరు, ఆయన చనిపోయేంత వరకు కూడా టీషర్ట్ వేసుకునేవాడు, జీన్ ప్యాంట్ వేసుకునేవాడు, హిప్పీ క్రాఫ్ ఉండేది. ఆయనకి డీజిల్ బుల్లెట్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది అలాగే. ఆయనకి మా పిన్ని ముందే చనిపోయారు. మా బాబాయ్కి 2 లారీలు ఉండేవి. ఆయన లాస్ట్ డేస్కి వచ్చేసరికి ఆయన లారీ అమ్మేశాడు, 83,000 రూపాయలు ఆ డబ్బులు తీసుకొని బెడ్ కింద పెట్టుకున్నాడు. ఆయన తలుపేసుకుని ఇంట్లో ఉంటున్నాడు ఒకడే. 2 రోజుల క్రితం ఆ బయటికి రావట్లేదు. మా చిన్న బాబాయ్ చూశాడు. అప్పటికే చనిపోయి 2 days అయింది. తలకాయ కింద పడిపోయింది, రూమ్ అంతా బ్లీడింగ్ అయిపోయింది. ఆయన బ్రతికుండగానే పురుగులు వచ్చినాయి. ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసా? మనిషి ఎంత విర్రవీగిన దేవుని గురించిన ప్రాథమికమైన సమాచారాన్ని విని సత్యాన్ని గ్రహించకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆ రోజున అలాంటి చావు చనిపోయిన తర్వాత గమనించండి, సెంటు వాసన లేకుండా బయటకు వచ్చేవాడు కాదు. ఆయన బండెక్కితే ఊరి చివరకు తెలిసేది ఆయన వస్తున్నాడని చెప్పి. అలాంటిది నేను ఒరిస్సాలో ఉన్న నా సమయానికి నా తమ్ముడు ఫోటో పెట్టారే, బావయ్యని చూడరా అని చెప్పి చాపలో మూటగట్టి, దుప్పట్లో మూటగట్టి రోడ్డు పక్కన పడుకోబెట్టారు. భలే బాధ అనిపించింది. కానీ మనం చెప్పమంటారా, ఏ రోజు కూడా దేవుడు అనే మాట వినేవాడు కాదు, దేవునికి వారి జీవితాల్లో స్థానం ఉండేది కాదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చోడం వల్ల చాలా మందికి దేవుడు అనే పదం అలవాటైపోయింది, దేవుని గురించిన మాటలు అలవాటైపోయినాయి. క్రైస్తవ భక్తి అలవాటు కాకూడదు, అది అవసరం అవ్వాలా. ఎప్పుడు భక్తి అవసరం అవుతుందో వాడు బతుకుంటాడు, అలవాటు అవుతుందో చచ్చిపోయినట్లు లెక్క. ఈ రాత్రి నా ప్రశ్న, భక్తి అవసరమైందా, అలవాటైపోతుందా? గాలి పీల్చుకోవడం అనేది అలవాటు అవ్వకూడదు, అవసరం అవ్వాలి. ఎప్పుడు అలవాటు అవుతుందో అది మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈయన అంటున్నాడు, బాబు పొలిమేర నీ అంతిమ గమ్యస్థానం చెప్తా ఉంది, అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడికి దేవుడు రావాలని చెప్పి. ఈ మాట వింటా ఉన్నప్పుడు చాలామంది యవనస్తులు ఈ సత్యాన్ని గ్రహించలేక సతమతమవుతా ఉన్నారు. నేను కాలేజీలో పనిచేసే దినాన్న స్టేట్ కబడ్డీ ప్లేయర్ ఉండేవాడు, వాడి పేరు నాగమల్లేశ్వరరావు. వాడు నాకంటే లావు ఉండేవాడు, ఎంత ఉండేవాడు వాడు. వాడితో ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉండేవాడిని, అరే యేసు ప్రభు నమ్ముకోరా అని చెప్పి. వాడనేవాడు, సార్
నేనేం చెడు చేశాను సార్, నేను మంచాను కదా సార్, మా దేవతలు ఉన్నారు సార్ అని చెప్పనేవాడు. ఉన్నారా సరే, సత్యం ఇదిరా అని చెప్పేవాడిని. 2 years చెప్పాను, వాడు వినేవాడు కాదు. మంచోడే, క్లాస్ ఫస్ట్ వచ్చేవాడే. వాళ్ళకి నాన్న చచ్చిపోతే కర్ణాటక వెళ్ళి డ్రైవ్ చేసేవాడు ట్రాక్టర్ని, వచ్చిన డబ్బులతో కలిసి చదువుకుంటూ ఉండేవాడు. అలాంటి మంచి పిల్లాడికి సువార్త చెప్తామని ఆశ పుట్టింది, చెప్తా ఉన్నాను. ఒక రోజున దీపావళి పండుగ రోజు కాలేజీకి సెలవిచ్చాం. వాడు నకరికల్లి వెళ్ళాడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. సార్ వెళ్ళొస్తాను సార్ అన్నాడు. వెళ్ళే ముందు రోజు జరిగిన సంఘటన, వాడు బూందీ తింటున్నాడు, నేను ఎదురు వెళ్తున్నాను, కొంచెం బూందీ పెట్టరా మళ్ళీ అన్నాను. మీరు నేను పెడితే తింటారా సార్ అన్నాడు. పెట్టరా అని చెప్పి అన్నాను. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అది లాస్ట్ మూమెంట్. అది వాడు బతుకున్నప్పుడు చెప్పిన మాట, సార్ మా అమ్మని బాగా చూసుకోవాలి సార్, నా చెల్లికి పెళ్లి చేయాలి సార్, మంచి ఇల్లు కట్టుకోవాలి సార్, సుఖంగా ఉండాలి సార్, ఇది వాడి జీవిత లక్ష్యం. అయితే ఆ రోజున దీపావళి పండుగకి వెళ్ళాడు, టపాసులు కొనుక్కున్నాడు, చేతిలో పట్టుకున్నాడు, వెనకాల కూర్చున్నాడు, బావగారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వెళతా ఉంది, నరసరావుపేట నుంచి వస్తున్న బండి, ఎదురుగా టిప్పర్ వచ్చింది. ఆ లైటింగ్లో రోడ్డు కనపడక బావ రోడ్డు దించాడు, మళ్ళీ వెనకాల కూర్చున్నాడు. లారీ టిప్పర్ వచ్చి వెనకాల కొట్టింది, చిన్న రంధ్రం పడింది, వాడికి చచ్చిపోయాడు వాడు. మార్నింగ్ కాలేజ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్ళిన తర్వాత వాడు డెడ్ బాడీ అక్కడ కనబడుతుంది. సరే బాధపడ్డాను. వాడిని మోస్తున్నారు, కట్టెల మీద పెట్టి మంచం మీద పెట్టి మోస్తూ ఉన్నారు. వాడితో వెళ్తున్నాను, అందరూ పట్టుకున్నారు, కొంచెం ఎత్తుకున్నాను కదా, చూస్తున్నాను. వాడు మాట్లాడిన మాట, సార్ మా అమ్మని చూసుకోవాలి సార్, సార్ మా చెల్లిని బాగా చేసి పెళ్లి చేయాలి సార్, మంచి చదివించాలి సార్, సార్ నేను సెటిల్ అవ్వాలి సార్, రింగ్ అవుతా ఉన్నాయి. కానీ వాడు మౌనంగా వెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్లారు, కట్టెలు పేర్చారు, తగలబెట్టేశారు, కళ్ళ ముందే బూడిదైపోయాడు. తీసుకొస్తా ఉన్నప్పుడు దారిలో వాళ్ళ ఆచారం అంట, కళ్ళు పోస్తున్నారు, తాగండి సార్ అన్నారు. మేము తాగమండి అన్నాం. వాళ్ళు వెళ్ళి పేరు తాగుతూ ఉన్నారు. నాకు వచ్చిన ఆలోచన, మనిషి సత్యాన్ని స్వీకరించడానికి ఆసక్తిగా ఉండడు, కానీ అసత్యాన్ని ఎంతగా వెంటాడుతూ ఉంటాడో. వాడిని సత్యం దర్శించింది, వాడి చెవుల దాకా వచ్చింది, కానీ హృదయం దాకా రాలేకపోయింది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది సత్యాన్ని వింటనే ఉన్నారు. ఈ సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు సత్యం మీ చెవుల దాకా వచ్చింది, కానీ హృదయంలో దేవునికి అయిష్టమైన రాజ్యం వెళ్తానే, కాబట్టి ఆ హృదయంలోని కానీ రానిలేకపోతా ఉన్నాం. బైబిల్ అంటా ఉంది, దేవుడు దర్శనమిచ్చి అనే మాట. 400 సంవత్సరాల చీకటి రోజుల తర్వాత మొట్టమొదటిసారి దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతాడా దేవుడు అని చెప్పి, ఏం మాట్లాడతాడని చెప్పి. ఆ సమయాన యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ గురించి మొట్టమొదటి గబ్రియేలు చెప్పగానే ఆ కంగారు పడింది మరియమ్మ గారు. పరిగెత్తుకుంటా ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ కూడా చెప్పింది. ఆ తర్వాత ధన్యురాల్ని అని చెప్పి మరియమ్మ గారు చెప్పారు. ఆ తర్వాత జకరియా గారి ద్వారా ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడో చెప్తా ఉన్నప్పుడు మనం ఇక్కడ వింటా ఉన్నాం. అక్కడ రాయబడిన మాట, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి అనే మాట. ఈ మాట గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వేరే దేశాలు ఉంటారు. ఇప్పుడంటే చేతిలో వాట్సాప్లో వచ్చినాయి, వీడియో కాల్స్ వచ్చినాయి, కాబట్టి సరిపోయినాయి. ప్రాచీన దినాల్లో లెటర్స్ రావాలేమో అనుకుంటున్నాను. ఆ లెటర్ వస్తే చదువుకుని 4 ఇళ్ళకి చూపించుకునేవాళ్ళు. ఇలా అంటాను నేను, ఎప్పుడో వెళ్ళిపోయారు, ఇప్పటిదాకా ఆచూకీ లేదు. కేవలం సమాచారం వస్తుంది కానీ మనిషిని చూడటం మానేశారు. కడుపులో బిడ్డ పడినప్పుడు వెళ్ళిపోయాడు, ఆ బిడ్డకి 7 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా రాలేదు. ఎలా ఉంటుంది చెప్పండి ఆ కుటుంబంలో? అలాంటి సమాచారం విన్న ఒక కుటుంబానికి ఒకరోజు ఇలా వచ్చింది, పలానా తారీఖున ఆయన రాబోతున్నాడు అనే సమాచారం. ఆ సమాచారం తీసుకొని హైదరాబాద్ శంషాబాద్కి వెళ్ళిపోయారు. ఆడ నిలబడ్డారు, భార్య చూస్తూ ఉంది, కొడుకు పక్కన ఉంచున్నాడు. కొడుక్కి తండ్రి ఎవరో తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పాలా? అమ్మ చెప్పారే, వాడేరా నీ తండ్రి అని చెప్పాలి. ఆ తల్లికి ఆ తండ్రి ఎవరో చెప్పకపోతే ఆ బిడ్డకి వాడికి తెలియదు. అలాంటి సమయాన ఫ్లైట్ వచ్చింది, ఆయన దిగొస్తా ఉన్నాడు. సో దిగొస్తా ఉంటే పిల్లాడేమో చుట్టూ చూస్తున్నాడు, తన భార్య ఏమో తన భర్త వైపు చూస్తూ ఉంది. ఒకవేళ అనుకుందాం, వెళ్ళేటప్పుడు జుట్టు ఉంది, వచ్చేటప్పుడు జుట్టు లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? ఆ భర్తకి వెళ్ళేటప్పుడు నల్లగా ఉండేది, వచ్చేటప్పటికి ఏమి తెల్లగా అయిపోయింది. ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో ఆయన కళ్ళ ముందు కనబడగానే గుండెల్లో ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? 10 సంవత్సరాలు అయిపోయింది సార్, ఉన్నారో లేరో కూడా తెలియదు సార్, దేవుని దయ వల్ల నా కనబడ్డారు సార్ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, 400 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు మాట్లాడకపోతే దిక్కుమాలం అయిపోతామండి. దేవుడు మనతో సంబంధం లేకపోతే ఏమైపోతాం తెలుసా? ఎందుకు పనికిరావడం అయిపోతాం. అలాంటి సమయంలో దేవుడు దర్శనమిచ్చి అనే మాట, ఈ మాటలు మరి కొద్ది కాలం మాత్రం వినబోతా ఉన్నాం. మనం సువార్త ఇంకొద్ది కాలం ఇలా వినబోతా ఉన్నాం. రాబోయే దినాల్లో ఈ సువార్త ఇక వినబడదు. ఆ సమయాన్న ఇప్పటికే మారు మనసు పొందామనుకున్న వాళ్ళు వెళ్ళిపోతే, మారు మనసు పొందకుండా ఇక్కడే వదిలిపెట్టబడిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? వారికి చద్దామంటే చావు రాదు, ఉందామంటే నీడ కుదరదు. ఎలాంటి పరిస్థితులు అవి? అలాంటి భయంకరమైన దినాలు రాకముందే
ఆయన దర్శనమిచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట, లూకా సువార్త 1వ అధ్యాయం, దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను అనే మాట. వారికి విమోచన కలుగ చేశాను. దేవుడు దర్శించిన సమయానికి మానవులు బందీకానాలో ఉన్నారు. మానవులు నిరాశలో ఉంటా ఉన్నారు. మానవులు నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాలకి ప్రభు ఏమిచ్చేది తెలుసా అండి? విమోచన కలిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది విమోచించడానికి అనే మాట. ఈ రాత్రి నన్ను కొంచెం జాగ్రత్త మాట్లాడినివ్వండి. ఈ మాటలు జాగ్రత్త వినండి. ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి అక్రమ సంబంధాలు ఉంటాయి. అమ్మా నాన్నకు తెలియకుండా అక్రమంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక చిన్న ప్రశ్న అయినా చాలాసేపు అయింది కదా, ఎంతమందికి అమ్మ నాన్న ఇష్టం చేతులు ఎత్తండి. మమ్మీ డాడీ అంటే ఇష్టం చేతులు ఎత్తండి. పెద్దలు కూడా ఎత్తొచ్చు. అంటే ఆస్తులు ఇగిపోతే చేయగలిగింది ఏమీ లేదు. యవనస్తులారు మీకు ఇష్టం లేదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. కొంతమందికి ఇష్టం లేదు. చాలమ్మా. రెండో ప్రశ్న, నిజంగా మీరు అమ్మ నాన్న ప్రేమించే వాళ్ళైతే ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాన్న చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఎవరితో సంబంధం పెట్టుకోలేదు సార్, వారికి తెలియకుండా నా జీవితంలో సీక్రెట్ లేదు సార్ అన్న చేతులు ఎత్తండి. 30 చేతులు ఆగిపోయినాయి. నన్ను ఈరోజు చూశారు మీరు. రాజేష్ అన్న అంతకుముందు చూశారు. తమ్ముడు నోబుల్ అంతకుముందు చూశారు. మీకు నాకు పరిచయాలు లేవు. ఇప్పుడే